తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయిన రేవంత్ రెడ్డికి మరో ఊహించని బిగ్ షాక్ తగిలిందంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ కూడా తెలుసుకుంటారు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మిత్రులందరికీ షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి తప్పనిసరి చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికైన రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని తెలుగులో ఓ మెసేజ్ వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతూ ఉంది. ఉత్తర్వులు పాటించని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కల్పించబోమని, ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకోవాల్సి వస్తుందని మెసేజ్ లో ఉంది. ప్రభుత్వంలో పనిచేసిన వారి సరే ఎవరైనా అటెండర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయంలో చదివించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ లేకపోతే ప్రమోషన్లు అయితే ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు, ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలు వదులుకోవాల్సి వస్తుంది అంటూ పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు. నిజ నిర్ధారణ అసలు ఏం జరిగిందనేది చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి ఉత్తర్వులు ఏవి ఇవ్వలేదని న్యూస్ మీటర్ అయితే స్వీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసిందని తెలుసుకోవడానికి మేము సంబంధిత కీవర్డ్ సెట్ చేసి నిర్వహించాము. విశ్వసనీయ సమాచారం మీడియా సంస్థల ద్వారా మాకు ఎలాంటి నివేదిక అయితే అందలేదు.